తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ బైపోల్ అయితే బీఆర్ఎస్ పార్టీకి అయితే అటు ఎట్లా అంటే మేము ఓడిపోతామా గెలుతామనే అయోమయంలోనైతే ఉన్నారు. విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు గెలవాలని చెప్పి. ఇక బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు డివిజన్లో ఉన్నటువంటి అందరి నేతలను ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి రారీమితం చర్చ పెట్టాలి, ప్రచారం ఎట్లా సాగుతుందని అయితే వాళ్ళకి సమాచారం అయితే పంపిరట. ఇవాళ సాయంత్రం అయితే ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో చర్చనైతే సాగుతుంది సుదీర్ఘంగా. అది ఏందో ఒకసారి చూద్దాము ఏమేం చెప్తాడో. ఎలా ఎదుర్కొందాం, నేడు ఎర్రవెల్లిలో నేతలతో ప్రత్యేక భేటీ, ప్రజలను ఎలా ఆకట్టుకుందాం, ప్రచారం సమావేశాలపై చర్చ, కోఆర్డినేషన్పై దిశానిర్దేశం చేయనున్న కేసీఆర్, స్టార్ క్యాంపెయినర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లకు సమాచారం, ఎవరికి పర్యవేక్షణ బాధ్యతలపైన సూచనలు, ఇప్పటి వరకు జరిగిన ప్రచార సరళిపైన ఆరా. ఏదైతే ఇప్పటి వరకు జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం ఎలా సాగుతుంది, ప్రజల నుంచి ఎలా ఆదరణ వస్తుందనే పైన అయితే కేసీఆర్ చర్చ పెట్టనున్నాడు. ఈరోజు ఎర్రవెల్లిలో తన ఫామ్ హౌస్లో ఎవరెవరిని కోఆర్డినేషన్పై దిశానిర్దేశం చేయనున్న కేసీఆర్, స్టార్ క్యాంపెయినర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు, స్టార్ క్యాంపెయినర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు అందరు మీరు రారిన ఫామ్ హౌస్కు మనం చర్చ పెడదాం, ప్రజలను ఎట్లా ఎదుర్కొందాం అనే దానిపైన ఈరోజు సాయంత్రం అయితే ఉంటుంది ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ పార్టీకి కీలకంగా మారింది. గెలిచి సత్తా చాటాలని గ్రేటర్లో పట్టు నిలుపుకునేందుకు సర్వశక్తులు పడుతుంది. అయితే విజయం కోసం ఏం చేద్దాం, ఏం చేస్తారు బీఆర్ఎస్ పార్టీ ఆడ జూబ్లీహిల్స్లో గెలవాలంటే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అటు బామ్మార్దులు ఉన్న నాయకులు అందరూ పోయి జూబ్లీహిల్స్నే ఉంటుర్రు ఎట్లా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలని. కాంగ్రెస్ పార్టీ దూకుడు ఎలా ఎదుర్కొందాం, మన దగ్గర అస్త్రాలు ఏమున్నాయి, ప్రజలకు ఎలా చేరువవుదాం అనే అంశాలను చర్చించేందుకు గులాబీ అధినేత కేసీఆర్ సన్నద్ధమయ్యారు. ఎర్రవెల్లిలోని తన నివాసంలో గురువారం జూబ్లీహిల్స్ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్లు, డివిజన్లు ఇన్ఛార్జీలు, పార్టీ డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు వీళ్ళందరిని అయితే ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి అయితే రమ్మని చెప్పిండు. కాంగ్రెస్ పార్టీ దూకుడును మనం ఎలా ఎదుర్కొందాం, ప్రజల దగ్గరికి ఎట్లా పోదాం, అసలు ఏం చేస్తే మనం గెలుస్తాము, ఇప్పటికే మనకు ఇది కీలకంగా మారింది. ఎందుకంటే ఆ గతంలో ఏదైతే కంటోన్మెంట్ జోన్ కూడా అటు బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ సీటు కూడా ఓడిపోయింది. అయితే ఇట్లా ఈ సీటు కూడా ఓడిపోయినాం అనుకో మనం పట్టు మొత్తం విడిపోయే అవకాశం ఉందని చెప్పి వాళ్ళందరినీ రమ్మని చెప్పి వాళ్ళకి మంచి కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేసేటట్టుండే. ఎందుకంటే దిశానిర్దేశం అదే చేస్తాడు కదా సారు. అధైర్య పడద్దు, సమిష్టిగా పనిచేస్తే విజయం మనదే. కేసీఆర్తో హరీష్ కేటీఆర్ భేటీ, సుదీర్ఘంగా సాగిన చర్చ, జూబ్లీహిల్స్ ప్రచార సరళిపై ఆరా, కాంగ్రెస్ బీజేపీపై ప్రజల్లో ఫీడ్బ్యాక్, పలు అంశాలపై దిశానిర్దేశం. అటు కాంగ్రెస్ పార్టీ పైన బీజేపీ పార్టీ పైన ప్రజల నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది, మనకు ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది, మనం ఏం చేస్తే ఈ గట్ట అనేది మనం మెట్టెక్కుతాము. అంటే ఇప్పటికినా ఒకవేళ మనం ఓడిపోయినామో కథం ఇక మన పని అయిపోయినట్టే అని అయితే ఈరోజైతే ఈ చర్చను అయితే వాళ్ళ నాయకులను పిలిపించుకొని సమావేశం అయితే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అయితే ఈ సమావేశం అయితే నిర్వహిస్తున్నాడు. సాయంత్రం అయితే వెలువడుతుంది ఏం చేస్తాం అనేది, ఏంది ఎట్లా ఎదుర్కొందాం, ప్రజల నుంచి మనం పోయి ఎట్లా ఓట్లు అడుగుదామని దానిపైన అయితే ఈ చర్చ సాగనుంది.